తెలంగాణ భాషను అవమానపరిచిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలోని జరిగిన జనగణన కార్యక్రమం నిర్వహించారు. కులగణన అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో వకులాభరణం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కులగణన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ఏ పథకం పెట్టిందని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం బీసీల లెక్కలు తేల్చాలని ఆదేశించినప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 2024 లోపు కులగణన చేయకపోతే మరో ఉద్యమానికి బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లెక్కలు లేకపోవడం ఎంత బాధాకరమని ఆలోచిస్తున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నది. దానికి నిదర్శనం ఏంటంటే ఆ రోజు మండల కమిషన్ లో 40 సిఫార్సుల్లో ఒక సిఫార్సు అయినా ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలి ఉద్యోగాలు అన్నప్పుడు ఆనాడు అద్వానీ అయోధ్య అనే పేరిటగా వ్యతిరేకంగా చేశాడు. ఈ రోజు మోడీ కూడా బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈ రోజు పోరాటాలకు 10 రూపాయలు బీసీలు